నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా రామగుండం నియోజకవర్గంలో అడుగుపెట్టిన శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు జీడీకే 2A ఇంగ్లాండ్లో గని ప్రమాదానికి గురై గత వారం రోజులుగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులకు యాజమాన్యం న్యాయం చేయాలంటున్న కార్మిక సంఘాల నాయకులు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తూ ఆదర్శవంతమైన జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలి. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ. సమ్మక్క సారలమ్మ దయతో అధికారుల సమన్వయంతో జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా రామగుండం నియోజకవర్గంలో అడుగుపెట్టిన మంత్రి శ్రీధర్ బాబుకు ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలోకి ప్రవేశించిన మంత్రి శ్రీధర్ బాబుకు మేడిపల్లి సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఆసిఫ్ పాషా ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలకగా టాప్లెస్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ మంత్రి ఎమ్మెల్యే దారి పొడవునా ఘన స్వాగతం. ఇక మున్సిపల్ జంక్షన్ వద్ద మంత్రి శ్రీధర్ బాబుకు క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా మార్కండే కాలనీ మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన సభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి శ్రీధర్ బాబును ఆత్మీయంగా పూలమాలలు శాలువలతో ఘనంగా సన్మానించారు. సన్మానం అనంతరం మంత్రి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ముక్కుపచ్చలారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టిందని అన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మెల్లగా గాడిలోకి తీసుకొస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తుంటే సిగ్గుమాలిన బీఆర్ఎస్ వాళ్లు హామీలు అమలుపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మరి వారి హామీలు దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్లు 10 సంవత్సరాల పాలనలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని వెల్లడించారు. ఇప్పటికే 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఒక్క పర్యటనలోనే రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రోజు చేస్తా ఉన్న సత్యదూరమైన మాటలను మీరందరూ గమనించాలి. 7వ తారీఖు నాడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మేమందరం కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 48 గంటలు తినకుండానే 9వ తారీఖు నాడు మన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో 2 ప్రధానమైన హామీలని, గ్యారెంటీలో ఉన్న హామీలని 2 నెరవేర్చుతున్నాం. ఇప్పుడు దాంట్లో భాగంగానే మహిళా సోదరులకు సంబంధించి యావత్ రాష్ట్రానికి సంబంధించిన మహిళా సోదరులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాం. మీరు అందరు పోయినామా? బస్సులలో పోయింది కదా, ఫ్రీగా పోయినా పైసలు తీసుకురా. మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన మా మహిళా సోదరి మళ్ళు రోజుకి
2-3 మార్లు బస్సులో తిరగటం, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఆ అక్కకి ఆ చెల్లెకి ఆ హక్కును కల్పించి ఆ సాధికారత కల్పించి ఈరోజు ఇంటి బయటికి వచ్చి స్వతహాగా ఒక స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, ఒక శక్తిని, ఒక యుక్తిని, ఒక నమ్మకాన్ని ఇచ్చే క్రమంలో మహిళలకు సంబంధించి 10 కోట్ల జీరో టికెట్స్, అంటే 10 కోట్ల సంబంధించిన జీరో టికెట్స్ మహిళా సోదరిమణులు. ఒక రోజున ఒక మహిళ 4, 5, 6 సార్లు కూడా పోయిన వైనాన్ని ఈరోజు మేము ముందు చూస్తాము. ఈరోజు రేపు సమ్మక్క సారక్క జాతర వస్తా ఉంది. మా సోదరుడు ఎప్పుంటాడు రాజ్ ఠాకూర్, మీరు సమ్మక్క సారక్క జాతరకు పోయినా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే ఉచితంగా మీరు ఆ సమ్మక్క సారక్క జాతరకి ఆ మహిళా సోదరి అందరూ మేడారం పోవచ్చు అని చెప్పిందా లేదా? చెప్పింది. దానిపైన రాజ్ ఠాకూర్ మాట మీద నిలబడాలి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఏ కార్యకర్త, నాయకుడు, నాలాంటి వారు, రాజ్ ఠాకూర్ లాంటి వారు వాగ్దానం ఇచ్చిన దానిపైన నిలబడాలని మీరే చూస్తారు. రేపు వచ్చే మాసంలో సమ్మక్క సారక్క జాతరకు కూడా బస్సులు ఏర్పాటు చేసి ఉచితంగా మహిళా సోదరిమణులకి మేడారం పోవడానికి కూడా బస్సు సౌకర్యం కలిగించడం జరుగుతుంది. మరి ఆలుగా బాగా గట్టిగా తిరిగి ఊరూరా వాడవాడ ఇల్లు తిరిగి మరి వారందరి పైన బాధ్యత ఉంటుంది. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇంతకుముందు రివ్యూ చేసినప్పుడు మేము అడిగినాం, అసలు ఈ ప్రతిపక్షాలు ఈ 6 గ్యారెంటీలను మాట్లాడుతూ ఉన్నారు. మేము 5 లక్షల నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలు చేసినాం. ఎవరైనా ఉపయోగించుకున్నారంటే లెక్కలు చెప్పిండు రాజ్ ఠాకూర్ గారు. నాయకుడు కాదు, జాతీయ కాంగ్రెస్ లో అగ్రస్థాయిలో రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి పార్టీలో అత్యున్నత స్థాయిలో ఏఐసిసి సెక్రటరీగా, కర్ణాటక ఎన్నికల్లో గెలిపించిన వ్యక్తిగా, అదే కాకుండా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఇద్దరికి అత్యంత దగ్గరి సన్నిహితుడిగా మరి ఈ రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేసి ఎలా దోపిడీ చేసి 7,50,000 కోట్ల అప్పు చేసి ప్రతి ఒక్క తెలంగాణ వాదన రోడ్డుపై తెచ్చిన ఈ రాష్ట్రాన్ని బిచ్చగాలుగా చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ స్థాయికి తీసుకురావడానికి, పూర్వ వైభవం తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో ప్రధాన పాత్ర వహిస్తున్నదని గర్వంగా మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత బిడ్డలుగా మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అనేకమైన సమస్యల మధ్య కూడా కేసీఆర్ అనే వ్యక్తి 10 సంవత్సరాల్లో ఇచ్చిన మాట ఏది నెరవేర్చకపోయినా 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలు 20 రోజుల్లోనే పూర్తి చేసి ప్రతి 2 గ్యారెంటీలు ఇవ్వడానికి కూడా ఇంత కష్టంలో కూడా సిద్ధంగా ఉండేటట్టు చేసిన పాత్ర వారిది కూడా ఉందని చెప్తా ఉన్నా. జీడీకే 2A గనిలో గని ప్రమాదానికి గురై గత వారం రోజులుగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్న మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. జీడీకే 2A గనిలో ఈ నెల 22న బొగ్గు లోడింగ్ ట్యాబ్లు వేగంగా ఢీకొని ప్రమాదానికి గురైన సీనియర్ మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి గత వారం రోజులుగా హైదరాబాద్లోని కామినేని హాస్పిటల్, యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పరిస్థితి చేయి దాటిపోవడంతో సమ్మిరెడ్డి చికిత్స పొందుతూనే సాయంత్రం తుది శ్వాస విడిచారు. సమ్మిరెడ్డి పార్థివ దేహాన్ని గోదావరి ఖని సింగరేణి ఏరియా హాస్పిటల్కు తీసుకురాగా సోమవారం ఉదయం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి, బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, ఐఎన్టీయూసీ ధర్మపురి మైనింగ్ స్టాఫ్ రామ్మూర్తి, హెచ్ఎంఎస్ నాయకులు సమ్మిరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ఓదార్చి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యపు ట్రీట్మెంట్ కారణంగా సమ్మిరెడ్డి మరణించారని, యాజమాన్యం సరైన
ఎక్విప్మెంట్స్ లేని కామినేని హాస్పిటల్కు రిఫర్ చేయడం, తర్వాత యశోద హాస్పిటల్కు తరలించడంలో ఆలస్యం జరిగి సమ్మిరెడ్డి మరణించడం జరిగిందని ఆరోపించారు. గని ప్రమాదం తర్వాత చికిత్స అందించడంలో నిర్లక్ష్యపు చర్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి కార్మికుని కుటుంబానికి సంస్థ పరంగా వచ్చే ఎక్స్గ్రేషియా కాకుండా అదనంగా బెనిఫిట్స్ అందించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం స్పందించి అతన్ని యశోద హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఆ యశోద హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇన్ని తీవ్ర గాయాలైనటువంటి వ్యక్తిని ఇంత ఆలస్యం చేశారు మీరు. అతనికి యాక్సిడెంట్ కావడం వల్ల బోన్స్ ఇరిగిపోవడం వల్ల బోన్ మ్యారో బయటకు వచ్చేసి పాయిజన్ అయింది బాడీ. ఇది వెంటనే చేసి ఉంటే ఆయన ప్రాణాలు రక్షించబడాయని చెప్పారట. కాబట్టి సింగరేణి యాజమాన్యం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ కోరుతుంది ఏంటంటే సింగరేణి యాజమాన్యం ఇలాంటి తీవ్ర గాయాలైనటువంటి వ్యక్తిని ఏదో కామినేనో ఇంకేదో పనికిరాని హాస్పిటల్కి కాకుండా మంచి హాస్పిటల్స్కి వెంటనే పంపిస్తే రక్షించబడేవాడు. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలి. దీనికి బాధ్యులు ఎవరు ఉంటారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలనేది ఒకటి. రెండవది, ఆయనకి మైన్ యాక్సిడెంట్గా ఎట్లాగూ ట్రీట్మెంట్ వస్తాయి. మైన్ యాక్సిడెంట్ జరిగితే వచ్చే కాంపన్సేషన్ అవన్నీ కూడా వస్తాయి. కానీ అది కాకుండా అదనంగా మరి మేనేజ్మెంట్ డిలే వలన మేనేజ్మెంటు హాస్పిటల్కి పంపించి అక్కడ సరైన ట్రీట్మెంట్ జరగకపోవటం వల్ల ఇతను చనిపోయాడు. కాబట్టి దానికి అదనపు ఏమన్నా మీరు కాంపన్సేషన్ పే చేయాలని అడగడం జరుగుతూ ఉంది. న్యాయమే అది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం న్యాయం చేకూర్చాలనేది కూడా అడుగుతామని అన్నారు. సరే, ఏది ఉన్నా భవిష్యత్తులో కూడా కార్మికులకి న్యాయం జరగాలంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో రూల్ ప్రకారం మనకి ఏ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఫలానా హాస్పిటల్ పంపించానంటే కాకుండా యాక్సిడెంట్ అయిన సమయంలో ఏదైనా హాస్పిటల్కి అది ఎంపానల్ లేకపోయినా అలాంటి హాస్పిటల్కి స్పెషల్ కేసుగా పంపించి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. జీడీకే 2A ఇంక్లైన్లో 22వ తారీఖు నాడు మాదాడి సమ్మిరెడ్డి మైనింగ్ సర్దారు ప్రమాదానికి గురై అదే రోజు హైదరాబాద్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. హాస్పిటల్ నిర్లక్ష్య కారణంగా సింగరేణి మంచి కార్పొరేట్ హాస్పిటల్లకు డబ్బులు ఇవ్వకపోవటం వల్ల మెరుగైన వైద్యం అనేది హాస్పిటల్కి రిఫర్ చేయకపోవటం వల్ల ఇలా చాలామంది కార్మికులు మార్గ మధ్యంలో చనిపోతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుని చనిపోతూ ఉన్నారు. అంబులెన్స్లు ఉన్న మంచి అంబులెన్స్ రిపేర్ చేసి పంపరు, మంచి హాస్పిటల్కి పంపరు. ప్రమాదానికి గురవటమే ఒక పెద్ద తప్పిదంగా జరిగింది. అక్కడ ఎన్నో ఎక్స్పర్ట్ కమిటీలు నిర్ణయం చేసి సేఫ్టీలో సంబంధించిన దొంగశాంతలని, లింక్స్ అని, టాప్ బ్లాక్స్ అని రకరకాలుగా ఉంటాయి. అవన్నీ తప్పించుకొని మనిషి చనిపోవడానికి కారణమైందంటేనే ఫస్ట్ ఆ బాయికున్న సేఫ్టీ ఆఫీసర్లని, సేఫ్టీ సంబంధించిన సేఫ్టీ కమిటీలను ముందు శిక్షించాలి. ఫస్ట్ ఆ ప్రమాదానికి జరగడానికి కారణమే ఫస్ట్ మైండ్లో తప్పిదాలు జరుగుతున్నాయి, సేఫ్టీ మీద పర్యవేక్షణ జరుగుతలేదు. సరే, అది జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం మనం చర్య తీసుకోవాలంటే అది కూడా లేదు. పోనీ మంచి హాస్పిటల్స్, ఇక్కడ సంజీవని అనే హాస్పిటల్ ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది. ఆ అంబులెన్స్ కానీ ఇప్పటివరకు 2 నెలలు అయితే అది రిపేర్లో ఉంది. దాంట్లో అన్ని సౌకర్యాలతో మినీ హాస్పిటల్ లాగా ఉంటుంది. అది ఇలా చిన్న టెక్నికల్ మిస్టేక్ తోటి ఇలా పక్కన పడేసింది. పోనీ కార్పొరేట్ హాస్పిటల్కు పెద్ద హాస్పిటల్ ఉంటాయి. హాస్పిటల్లో సరైన వైద్యవంతులేని మేము ముట్టుకుంటున్నాం. నిన్న కూడా ఒక నిమ్స్ హాస్పిటల్కి పోతే ఆ రిఫర్ చేస్తే తీసి మీకు కంప్లీట్ డబ్బులు ఎత్తలే అని చెప్పి బయట మెడలబెట్టి నెట్టేసిన పరిస్థితి ఉంది. ఇలా వందల ప్రాణాలు సింగరేణి యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలా ప్రాణాలు కోల్పోతూ ఉన్నాం. మందాడి సమ్మిరెడ్డి కానీ సీనియర్ మైనింగ్ సర్దార్ ఇవాళ యాజమాన్యమే హత్య చేసింది. ఇవాళ ఆర్జీవన్ యాజమాన్యము లేదా సింగరేణి యాజమాన్యం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్లనే ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ కార్మికుల ఉద్యోగుల ప్రాణాల మీద లేకపోవడం వల్లనే ఇవాళ సీనియర్ మైనింగ్ సర్దార్ చనిపోవడం జరిగింది. ఇవాళ ఆ బాయి మూసెత్తనం అనే పేరు మీద అక్కడ కొనాల్సినటువంటి వస్తువులు కొనకుండా ఇవాళ ఎంతైతే మైనింగ్ స్టాఫ్ ఉండాలనో చట్ట ప్రకారం ఉంచకుండా ఒకే పనిని 2 పనులను 3 పనులను ఇవాళ షార్ట్ ఫైర్ పని, సర్దార్ పని, ఓవర్మెన్ పని కూడా ఒకే వ్యక్తితో చేయించడం వల్ల
ఆ టెన్షన్ ఒకటి, రెండోది పని అవుతుందో లేదో కాకుంటే పై ఉన్న అధికారులు ఏమంటారనే భయంతో కూడా ఇవాళ 2A బాయిలు, ట్వింక్లైన్ బాయిలు, సింగరేణి వ్యాప్తంగా ఇవాళ మైనింగ్ సిబ్బంది పైన తీవ్రమైన ఒత్తిడి ఉన్నది. ఆ ఒత్తిడిలోనే పనిచేస్తారు. దానివల్లనే ఇవాళ సింగరేణి వ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలలో దురదృష్టవశాత్తు మైనింగ్ సిబ్బంది చనిపోతూ ఉన్నారు. ఇవాళ మైనింగ్ సిబ్బంది ఎంత ఒత్తిడి తీసుకొని పనిచేసినా వాళ్ళకు గుర్తింపు లేదు. అందుకని ఇవాళ ఈ సమ్మిరెడ్డి గారి కుటుంబానికి ఇవాళ ప్రత్యేకమైన కేసుగా గుర్తించి ఈయనకు తక్షణమే సూటబుల్ జాబ్ ఇవ్వాలి. వాళ్ళ అధికారుల భార్యలకు, పిల్లలకు ఏ రకంగానైతే ఇస్తా ఉన్నారో అదే పద్ధతిని వాళ్ళ ఉద్యోగులందరూ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తూ ఆదర్శవంతమైన జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి జిల్లా డివిజన్ అధికారులతో సమీక్షించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేయడంలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంటుందని, మంత్రి ఆదేశాల మేరకు విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గ్యారంటీ పథకాలపై దరఖాస్తులు స్వీకరించి 100% ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. లంచ్ అండ్ లెర్న్ బుధవారం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులతో జిల్లా అధికారులు భోజనం చేయడం వల్ల ఆహార నాణ్యత మెరుగుపడిందని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి పరీక్షలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పక్కా కార్యాచరణ రూపొందించుకొని అమలు చేస్తున్నామని అన్నారు. లాభదాయక పంటలైన ఆయిల్ ఫామ్, కూరగాయల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్ల వారీగా నిర్వహిస్తూ ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీ పథకాలను ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా నడుస్తున్నదని, ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా జీరో టికెట్లను జారీ చేశామని, మహిళా సాధికారత దిశగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉపయోగపడుతుందని అన్నారు. మహాలక్ష్మి పథకం అమలులో వచ్చే సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించడానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు బస్సులో ప్రయాణించాలని, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో చిత్తశుద్ధి కనబరిచిన పెద్దపల్లి జిల్లా అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మంత్రి పేర్కొన్నారు. రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం వల్ల మన జిల్లాలో 1400కు పైగా రోగులు ఇప్పటి వరకు లబ్ధి పొందారని అన్నారు. విద్య, వైద్య రంగాలపై
కలెక్టర్ ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వ్యవసాయ శాఖలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా అవగాహన కల్పించాలని, రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో రైతుల పొలాలకు సాగునీరు అందించే దిశగా సాంకేతికంగా అనుకూలంగా ఉన్న చోట్ల ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని మంత్రి నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మార్చి చివరి నాటికి పంచాయతీరాజ్ శాఖ తరపున మంజూరు చేసిన ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలని, డిఎంఎఫ్టి ఫండ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. రైతులు వేసిన పంటలకు ఇబ్బందులు కలగకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, నీటి విడుదల షెడ్యూల్పై స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని, ఎట్టి పరిస్థితుల్లో పంట ఎండిపోకుండా జాగ్రత్తలు వహించాలని మంత్రి ఆదేశించారు. అక్రమ ఇసుక తరలింపుపై కఠినంగా వ్యవహరించాలని, ఇసుక తరలింపు వాహనాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఓవర్లోడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని, కేటాయింపులు పూర్తయిన వెంటనే ఇసుక తరలింపు ప్రక్రియ నిలిపివేసే విధంగా చూడాలని, అక్రమ ఇసుక తరలింపు నివారణపై కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ స్థానికంగా కార్పొరేషన్ బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని కోరారు. డిఎంఎఫ్టి సిఎస్ఆర్ నిధులు పెద్దపల్లి జిల్లాకు మాత్రమే లభించేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై లిఫ్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించాలని, టోల్గేట్ వద్ద సర్వీస్ రోడ్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. గోదావరిఖని బ్రిడ్జ్ వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, రామగుండంలో గంజాయి వ్యాప్తి విపరీతమవుతుందని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, సమ్మక్క సారలమ్మ జాతరకు అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని ఎమ్మెల్యే కోరారు. So that's the first task center మన జిల్లా సెంటర్లోనే ఫస్ట్ టాస్క్ సెంటర్ అనౌన్స్ చేస్తా ఉన్నా డెఫినెట్లీ. ఎందుకంటే ఎందుకు టాస్క్ సెంటర్ అంటే అందరు ఇంజనీరింగ్ చదువుకుంటారు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, సివిల్ బ్రాంచ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ రేపు 2-3 కోర్సులు చేసి మాకు ఐటీ జాబ్ కోరుకునే వాళ్ళు ఉంటారు. జాబ్ కోసం ఆర్గనైజేషన్ డిమాండ్ ఇక్కడ సప్లై ఉంది కానీ గ్యాప్ పెట్టే ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తే మనకు డిమాండ్ చాలా ఉంటుంది కనుక ఆ గ్యాప్ ని ఫిల్ చేసేది, స్కిల్ సెట్ గ్యాప్ ఫిల్ చేసే కార్యక్రమం ఆ టాస్క్ చేపడుతుంది. మరి తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్లింగ్ అండ్ నాలెడ్జ్ లో మొట్టమొదటి ఇక్కడ నుంచే పెద్దపల్లి జిల్లాలో మొదలు పెడతా ఉన్నాం. మంచి ఫెసిలిటీ, అన్ని జిల్లా ఉపయోగపడే ఫెసిలిటీని ఇమీడియట్ గా బిల్డింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని. అంతకుముందు సమీకృత జిల్లా కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియం, గ్రంథాలయం, లంచ్ రూమ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, జడ్పీ సీఈఓ శ్రీనివాస్, డిఆర్డీఓ శ్రీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, మంత్రి ఆర్టీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తూము రవీందర్, ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ రమాకాంత్, డిపిఓ చంద్రమౌళి, డిఎస్ఓఏ ప్రేమ్ కుమార్, డిఎం సివిల్ సప్లై శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, R&B-EE, డిపిఆర్ఈ, వివిధ శాఖల జిల్లా, డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గోదావరిఖని, పద్మావతి కాలనీ, శారదానగర్కు చెందిన అలిగం రమేష్ మల్కాపూర్ శివారు సర్వే నెంబర్ 102లో తప్పుడు హద్దులు, రోడ్ల ఆక్రమణకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గురించి ఫిర్యాదు చేయగా రామగుండం మున్సిపల్ కమిషనర్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన కె సుదర్శన్ తన కుమారుడు తనను పోషించకపోవడం గురించి ఫిర్యాదు చేయగా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్టీఓ సిహెచ్ మధుసూదన్, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. సమ్మక్క సారలమ్మ దయతో అధికారుల సమన్వయంతో జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరిఖని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాన్ని సోమవారం అధికారులతో కలిసి సందర్శించారు. జాతరలో చేపట్టవలసిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. అనంతరం గోదావరి నదిలో అధికారులతో కలిసి బోటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి అధికారులు జాతర ప్రాంగణంలో ప్రతి సంవత్సరం తాత్కాలిక పనులు చేపడుతూ రావడం మూలంగా ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోలేకపోయిందని అన్నారు. సమయం తక్కువగా ఉన్నందున ఇప్పటికే తాత్కాలిక పనులతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, జాతర ప్రాంగణంలో స్నానాల ఘట్టాలు, బట్టలు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని విభాగాల కంట్రోల్ రూములు భక్తులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మీడియా మిత్రులు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జాతర విజయవంతంకు సహకరించాలని కోరారు. జాతర సమీపిస్తున్న సమయం దగ్గర పడతా ఉంది. గత 17 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గోదావరిఖని, గోలివాడ 32 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున గోదావరిఖని, గోలివాడ అంతర్గం, అదే మాదిరిగా పాలకుర్తి, తక్కలపల్లి, వేముల జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే శాశ్వతంగా ఉండేటువంటి ఫెసిలిటీస్ చేయాల్సిన అవసరం ఉండే. ఇది ప్రారంభించింది ఆ రోజుల్లో సింగరేణి, కానీ నామమాత్రంగా ప్రారంభించి ఊరుకుంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా చేయాల్సినటువంటి ఆలోచన ఉండేది ఉంటే ఇప్పటివరకు పెట్టిన ఖర్చుతో బ్రహ్మాండంగా అయ్యేది. అయినా ఏది జరిగినా ఇక ముందైనా దీన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికీ నిరంతరం ప్రజలకు దర్శనార్థం ఇచ్చే విధంగా రూపుదిద్దాలని ఆలోచన ఉంది. అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి తాత్కాలిక ఏర్పాట్లతోటి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతాను. దీనికి సింగరేణి కూడా పూర్తి స్థాయిలో అంగీకరించింది. ఎన్టీపీసీ కూడా సహకరించడానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వం అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఇదే పనిపై ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షిస్తా ఉన్నారు. కార్యక్రమంలో సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరిఖనిలో గాంధీనగర్లోని సెయింట్ పాల్ స్కూల్లో సోమవారం జరిగిన యాన్యువల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య నేర్పే గురువులను గౌరవిస్తూ మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న కలలను నిజం చేస్తూ అత్యున్నత స్థానంలో నిలవాలన్నారు. స్కూల్ యాజమాన్యం కూడా కేవలం చదువుపైనే కాకుండా క్రీడలపై దృష్టి సారిస్తూ అన్ని విభాగాల్లో విద్యార్థులను చురుకుగా తయారు చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో అదరగొట్టారు. విద్య, సంస్కృతి కార్యక్రమాల్లో విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్ స్కూల్ ప్రిన్సిపల్ వాణి, ఉపాధ్యాయులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. చాలా బాగుంది. గ్రేట్ ప్లేస్ ఇన్ ఐ కెన్ సే
రామగుండం కాన్స్టిట్యూన్సీ. ఇట్ ద సెంటర్ ఆఫ్ ద టౌన్. దీన్ని మనం ఇంకా ఏదైనా కావాలా నా వరకు ఇక్కడ ఉన్న చిన్న 330 పోయి 1000 స్టూడెంట్స్ కావాలి. ఆ 1000 స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చే వరకు మీరు చేసే ప్రయత్నాల్లో ఆపకూడదు. దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేయడానికి నా వరకు ఏ సహాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా తెలియజేస్తున్నాను. Without remembering all the forefathers, spiritually, administratively, without remembering all our dear ones, those who have contributed several things for this hospital. They were departed and leaving ones also. We should remember their tears, their prayers, their hard work, their enthusiasm for this institution. That's why this school is still. Celebrate this wonderful day. We hope to entertain you, make you happy. Come on, babe. Welcome one and all of you to celebrate this wonderful day. We hope to entertain you, make you happy. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా రామగుండం నియోజకవర్గంలో అడుగుపెట్టిన శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు. జీడీకే 2A ఇంగ్లాండ్లో గని ప్రమాదానికి గురై గత వారం రోజులుగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులకు యాజమాన్యం న్యాయం చేయాలంటున్న కార్మిక సంఘాల నాయకులు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తూ ఆదర్శవంతమైన జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలి. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాలు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ. సమ్మక్క సారలమ్మ దయతో అధికారుల సమన్వయంతో జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.